ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కోరం నరసయ్యరాజు 9 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఉప సర్పంచ్ ఆమిని మోహనరావు ఎన్నుకోవడం జరిగింది. హెచ్బిఎన్ ఛానల్ తో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి కోరం నరసయ్యరాజు మాట్లాడుతూ చిట్యాల భూపతిపురం ప్రజలు నన్ను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపించారు. చిట్యాల భూపతిపురం గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను ఆదరించి నన్ను గెలిపించిన ఓటర్లకు పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోరం నరసయ్యరాజు హెచ్బిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది. నాయకత్వం కింద నిలబడ్డందుకు పనులు మొత్తం చేస్తానని అక్కడ హామీ ఇస్తున్నాను. అక్క దగ్గరికి పోయి ఏ కష్టమైన నష్టమైన ప్రజలకు సేవ చేస్తూ నేను ప్రజలకు కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఏ పనైనా చిన్న పనైనా పెద్ద పనైనా అక్క దగ్గర పోయి ఆ లక్ష్యంతో పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. సీతక్క నాయకత్వం కింద గెలిచినందుకు ప్రజలకు అంత సేవ చేసి ఏ చిన్న పని ఉన్నా కానీ మా ప్రజలందరికీ ఏ సేవ చేయాలనో అదే ప్రజలు కోరుకున్న మేరకు నేను ఖచ్చితంగా చేస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించిన ఓటర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మండలం సర్వాయి గ్రామ పంచాయతీ గ్రామంలో కోరం నరసయ్యని బలపరిచిన అభ్యర్థి కోరం నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నుండి మా యొక్క సీతక్క బలపరిచిన క్యాండిడేట్ కోరం నరసయ్య గారిని గెలవడం జరిగింది. మా యొక్క సర్వాయి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క ఓట్లేసిన మా అక్క తమ్ముళ్లకు అన్న చెల్లెళ్లకు అందరికీ పాదాభివందనాలు. ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా మా యొక్క మంత్రి సీతక్క గారు అండ ఉన్న ధైర్యంతో మమ్మల్ని నమ్మి మా యొక్క సర్పంచ్ అభ్యర్థిని కోరం నరసయ్య గారిని మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాబట్టి మా కోరం నరసయ్య గారి మీద ఉన్న నమ్మకంతో మా ప్రజలకు మా మీద ఉన్న నమ్మకంతో ఎంత కష్టమైనా ఏదైనా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటూ ఉన్న సమస్యలపై మా అక్కతోటి కష్టపడి ప్రజలు ఉన్న సమస్యలని మంత్రి గారితో మాట్లాడి ప్రజలకు అభివృద్ధి చేస్తామని మా యొక్క సర్వాయి గ్రామ ప్రజానికి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం.